హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలన్నీ డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పటివరకు కూడా 140 ప్రశ్నలన్నీ డిస్కస్ చేయడం జరిగాయి. వాటికి కొనసాగింపుగానే మరొక 10 ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 141వ ప్రశ్న చూడండి. భారత వాతావరణ విభాగం ఐఎండి ఏ సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా గుర్తించింది అని అడుగుతున్నారండి. కాబట్టి భారత వాతావరణ విభాగం వారు ఇటీవల కాలంలో 2024 సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని ఐఎండి వారు వెల్లడించారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎండి వారు ఇటీవల ఏ సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించారు అంటే 2024 సంవత్సరం అని గుర్తుంచుకోండి. 1901 నుంచి భారత్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతను పరిశీలిస్తే 2024 సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని ఐఎండి వారు ఇటీవల వెల్లడించడం జరిగింది. గత 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కన్నా కూడా 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని ఐఎండి వారు ఇటీవల పేర్కొనడం జరిగింది. 2024 సంవత్సరం అనేది గత 123 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉన్నటువంటి లేదా అత్యంత వేడి సంవత్సరంగా ఉందని ఐఎండి వారు వెల్లడించారండి. అయితే 2024 కన్నా ముందు భారతదేశంలో అత్యంత వేడి సంవత్సరంగా 2016 సంవత్సరం అనేది ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే 2024 అత్యంత వేడి సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం 142వ ప్రశ్న చూడండి. తొలి రైసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 జనవరి 28 నుంచి 29 వరకు కూడా తొలి రైసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ అనేది యుఏఈ దేశంలో ఉన్నటువంటి అబుదాబిలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ సదస్సుకు భారత ప్రతినిధిగా ఎస్ జయశంకర్ అండి, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. ఇక మరొక అంశం 143వ ప్రశ్న చూడండి. రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ కింద చిత్తడి నేలలుగా గుర్తింపు పొందినటువంటి తొలి భారతీయ నగరాలు ఏవి అని అడుగుతున్నారండి. రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ కింద చిత్తడి నేలలుగా గుర్తింపు పొందిన తొలి భారతీయ నగరాలు వచ్చేసి ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండోర్, మరొకటి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయపూర్ అండి. ఈ రెండు నగరాలు కూడా వెట్లాండ్స్ కింద చిత్తడి నేలలుగా గుర్తింపు పొందిన తొలి భారతీయ నగరాలు. అయితే ఈ గుర్తింపు అనేది 6 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుందండి. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు పొందిన నగరాలు నేటి వరకు 74 ఉండగా అత్యధికంగా చైనాలో 22, ఫ్రాన్స్లో 9 ఉండడం జరిగాయి. కాబట్టి ఈ యొక్క 2 నగరాలు తొలి భారతీయ నగరాలండి, ఇండోర్ మరియు ఉదయపూర్. కాబట్టి ఈ యొక్క రెండింటిని గుర్తుంచుకోండి. ఇక 144వ ప్రశ్న చూడండి. మహిళల హాకీ ఇండియా లీగ్ 2025 విజేత ఎవరు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మహిళల హాకీ ఇండియా లీగ్ యొక్క తొలి ఎడిషన్ని 2025 జనవరి 12 నుంచి 26 వరకు నిర్వహించగా ఇందులో ఫైనల్ పోరుకు వచ్చినటువంటి జట్లు కనుక పరిశీలిస్తే ఒకటి వచ్చేసి ఒడిషా వారియర్స్, మరొకటి సూర్య హాకీ క్లబ్ అండి. చాలా ఇంపార్టెంట్. ఫైనల్కు చేరుకున్నటువంటి జట్లు ఏవి అంటే ఒడిషా వారియర్స్, మరొకటి సూర్య హాకీ క్లబ్ అండి. అయితే ఒడిషా వారియర్స్ 2-1 తేడాతోటి జేఎస్డబ్ల్యూ సూర్య హాకీ క్లబ్ పైన విజేతగా నిలవడం జరిగింది. కాబట్టి మహిళా హాకీ ఇండియా లీగ్ 2025 విజేత ఎవరు అంటే ఒడిషా వారియర్స్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క పోటీలో ఉత్తమ గోల్ కీపర్గా సవిత గారు నిలవడం జరిగింది. ఇక 145వ ప్రశ్న చూడండి. ఇటీవల దేశంలో కొత్తగా ప్రారంభమైనటువంటి మిషన్ మౌసం అనేటువంటి ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా అంచనా వేసేందుకోసమై భారత వాతావరణ శాఖ వారు ఐఎండి వారు మిషన్ మౌసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. మిషన్ మౌసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాతావరణ పరిస్థితులను మరింత సమర్థవంతంగా అంచనా వేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ శాఖ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 146వ ప్రశ్న మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి.
జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. జనవరి 25వ తేదీనే నిర్వహించుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే 1950 జనవరి 25వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఎన్నికల సంఘం ఏర్పాటుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే దీనిని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 2011వ సంవత్సరం నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అయితే ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా 2025వ సంవత్సరంలో నిర్వహించుకున్నటువంటి జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటి అంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అండి. కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క థీమ్ పైన ప్రశ్న అడగవచ్చు. కాబట్టి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం గురించి కనుక డిస్కస్ చేసుకుంటే భారత ఎన్నికల సంఘానికి తొలి ప్రధాన కమిషనర్గా సుకుమార్ సేన్ గారు చేయడం జరిగింది. 25వ ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు పనిచేయగా 26వ ఎన్నికల ప్రధానాధికారిగా ప్రస్తుతం జ్ఞానేష్ కుమార్ గారు ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్. అతనికన్నా ముందు ఎవరున్నారు అంటే రాజీవ్ కుమార్. తొలి వ్యక్తి ఎవరు అంటే సుకుమార్ సేన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 147వ ప్రశ్న, ఇటీవల గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును దేనిగా మార్చుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు నిర్ణయం తీసుకున్నారని అడుగుతున్నారండి. ఇటీవల 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు బాధ్యతలను చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును కూడా మార్పు చేయడం జరిగిందండి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ తను యొక్క బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి రోజే ఈ యొక్క ఆర్డర్ని అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ఏ విధంగా మారుస్తూ అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారని అడగవచ్చు. కాబట్టి గల్ఫ్ ఆఫ్ అమెరికాని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 148వ ప్రశ్న అండి, క్రీడా అంశానికి సంబంధించిన ప్రశ్న. చాలా చాలా ఇంపార్టెంట్. ఖోఖో ప్రపంచ కప్ 2025 విజేతగా నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో ఖోఖో ప్రపంచ కప్ని 2025 జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు కూడా న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియం ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలను అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్ మ్యాచ్ వచ్చేసి మహిళల ఫైనల్లో ఇండియా మరియు నేపాల్ దేశాలు ఫైనల్కు చేరుకోగా ఇక్కడ విజేతగా భారత్ నిలిచిందండి. పురుషుల ఫైనల్లో కూడా అవే జట్లు అండి, ఇండియా మరియు నేపాల్లు ఫైనల్కు రాగా ఇక్కడ కూడా విజేతగా భారతే నిలవడం జరిగింది. ఓవరాల్గా ఖోఖో ప్రపంచ కప్ ఫైనల్ విజేత ఎవరు అంటే ఇండియాను గుర్తుంచుకోండి. రన్నరప్ ఎవరు అంటే నేపాల్ అని గుర్తుంచుకోండి. అయితే ఇండియా యొక్క పురుషుల టీం కెప్టెన్గా ప్రతీక్ వైకర్ అనేటువంటి వ్యక్తి ఉండగా ఇండియా మహిళల యొక్క టీం కెప్టెన్గా ప్రియాంక ఇంగ్లే గారు ఉండడం జరిగింది. ఇక 149వ ప్రశ్న అండి, ఇది కూడా క్రీడాంశానికి సంబంధించిన ప్రశ్న. 2024-25 సంవత్సరానికి విజయ్ హజారే ట్రోఫీ యొక్క విజేత ఎవరు అని అడుగుతున్నారండి. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్కి వచ్చేసి కర్ణాటక మరియు విదర్భ జట్లు రావడం జరిగాయి. ఇందులో ఫైనల్ విజేతగా కర్ణాటక జట్టు అనేది నిలవడం జరిగింది. కాబట్టి 2024-25 విజయ్ హజారే ట్రోఫీ విజేత ఎవరు అంటే కర్ణాటక అని గుర్తుంచుకోండి. కర్ణాటక ఇలా నిలవడం ఇది ఎన్నవసారి అంటే 5వసారి అని గుర్తుంచుకోండి. కర్ణాటక జట్టుకు కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ ఉండగా విదర్భ జట్టు కెప్టెన్గా కరుణ్ నాయర్ గారు ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రోఫీ పోటీలలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, అదేవిధంగా అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారుడు విదర్భ జట్టు కెప్టెన్ కరుణ్ నాయర్ అండి. అదేవిధంగా అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ వచ్చేసి హర్షదీప్ సింగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 150వ ప్రశ్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి సంచార్ సాథీ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. ఈ యొక్క యాప్ పేరు ఏంటండి? సంచార్ సౌదీ అనేటువంటి యాప్ అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అనుమానాస్పద ఫ్రాడ్ కాల్స్ పైన మొబైల్ వినియోగదారులు నేరుగా తమ యొక్క కాల్ లాగ్స్ నుంచి ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతో
టెలికాం శాఖ వారు ఈ యొక్క యాప్ను అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి సంచార్ సౌదీ అనేటువంటి యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడగవచ్చు. కాబట్టి అనుమానాస్పద ఫ్రాడ్ కాల్స్ పైన మొబైల్ వినియోగదారులు నేరుగా తమ కాల్స్ లాగ్ నుంచి ఫిర్యాదు చేసేందుకోసమై టెలికాం శాఖ వారు రూపొందించిన యాప్ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.